నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. ఆనందం అనేది, సంతోషం అనేది ఎక్కడో దొరికే సిలబస్ కాదండి. ఎవరో దాన్ని తెచ్చి మీకు ఇవ్వలేరు. మీ ఇంట్లో ఉన్న బియ్యంతోటి సందర్భానుసారం పులిహోర ఒకసారి, దద్దోజనం ఒకసారి, పరమాన్నం ఒకసారి, బిర్యానీ ఒకసారి ఎలా వండుతారు కదా! ఆ సందర్భానుసారం మీకు ఏది తినాలనిపించిందో మీరు ఎలా అయితే దాన్ని మీ అంతట మీరే వండుకుని తయారు చేసుకుని తిని పెట్టి ఆనందిస్తారో, ఆనందం, సంతోషం కూడా అలాంటివే. మీకు ఏమున్నాయో, మీకు ఎలాంటి వనరులు ఉన్నాయో, పరమాత్మ మీకేమిచ్చాడో, మీరేం పొందుతున్నారో అందులోని ఆనందాన్ని, అద్భుతంగా సంతోషాన్ని మీరే వండుకోవాలి. నాకు ఏది ఉందో దాంతోటి నేను సంతోషంగా ఉంటాను అనాలి తప్ప, ఉన్న వాటినన్నీ వదిలేసి లేని వాటి గురించి నాకు ఇది లేదు, నాకు అది లేదు, అందువల్ల అది చేయలేకపోతున్నాను, నేను అందుకని దుఃఖంగా ఉన్నానని అస్తమానం ఏడుస్తూ కూర్చుంటే ఎవరేం చేయగలం? ఆలోచించండి. చిన్న పిల్లల్ని చూసి నేర్చుకోవచ్చు. చిన్నోడికి ఒక చిన్న బొమ్మ దొరికిందనుకోండి, ఆ క్షణం ఆ బొమ్మతోటే ఆనందపడతాడు. ఆ ఆనందించేటప్పుడు ఆ క్షణం వాడికి అది చేతికి అందినప్పుడు పక్క వాళ్ళకి ఏముంది ఏమి లేదు అన్నది అతనికి అనవసరం. మీరు కూడా ఆనందాలు, సంతోషాలు మీ జీవితంలో భాగం అవ్వాలంటే మనకి ఏమి ఉందో దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో అన్న దాని గురించి ఆలోచిస్తే చాలా అద్భుతంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలరండి. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.